మెడ, నడుము, కాళ్ళు, చేతులు, లోపములు, బాధలు, నివారణలు. పక్షవాతం. మోకాళ్ళు, చీలమండల, పాదములు, మడమలు, వాచుట. వాచుట లేదా యాగగా ఉన్న ఆ భాగము వెచ్చగా ఉంటే బెల్లడోనా 200లను రోజుకు 3 సార్లు వాడవలెను. కదలికలు వలన బాధ ఉంటే బ్రయోనియా 200లను రోజుకు 3 పూటల 3 మోతాదులు వాడవలెను. కూర్చుని లేచినప్పుడు కొంత విశ్రాంతి తీసుకున్న తర్వాత బాధలు ఎక్కువగా ఉంటే విస్టాక్స్ 200లను రోజు 3 పూటల 3 మోతాదులు వాడవలెను. అవకాలు వాచుట. పల్స్ 30ని 3 పూటల 3 రోజులు వాడవలెను. వేలు వాచుట. కుప్రమెట్ 200లను 3 పూటల 3 రోజులు వాడవలెను. MP 30, KB 30లను 3 పూటల 3 మాత్రలు చొప్పున వాడవలెను. భుజములు వాచుట. పెట్రోలియం 30ని వాడాలి. మణికట్టు వాచుట. క్యాల్కేయ సిలిసికా 30 లేదా విస్టాక్స్ 30ని 3 పూటల 3 మాత్రల చొప్పున వాడవలెను. తిమ్మి ఎక్కుట. విస్టాక్స్ 30ని 3 పూటల 3 రోజులు వేసి ఒక వారం తర్వాత 200లను 3 రోజులు వాడి గుణము పూర్తిగా కనిపించని ఎడల 1 ఒక డోసు వేయవలెను. దీని తర్వాత కోలో సింథసిస్ 200లను పై విధముగానే వాడుతూ MP 6X, KB 6Xలను ప్రతిరోజు 3 పూటలా వాడవలెను. మెడ, నడుము, కాళ్ళు, చేతులు, బాధలు లేదా నొప్పులు. ఉదయం నిద్ర లేవగానే కానీ రాత్రి విశ్రాంతి టైంలో కానీ విస్టాక్స్ 30ని ఒక రోజు 3 సార్లుగా 3 మోతాదులుగా వాడవలెను. రాత్రిపూట మాత్రమే ఉన్నచో సల్ఫర్ 30ని ఒక డోసు మాత్రమే వాడి తర్వాత బెల్లడోనా 30ని రోజుకు 3 పూటల 3 మాత్రల చొప్పున వాడవలెను. సాయంకాలం పూట ఉన్న ఆర్సెనికాల్ 200లను 3 రోజులు ఒక రోజు వాడి ఆపవలెను. ఒకసారి కాళ్ళలోనూ ఒకసారి చేతులలోనూ ఉన్న మెక్యూబిన్ అయోడేటస్ 30ని 3 పూటల 3 మాత్రల చొప్పున కొంతకాలము వాడవలెను. ఆహారం తీసుకున్న తర్వాత ఉన్న బ్రయోనియా 30ని 3 పూటల 3 మోతాదులు వాడవలెను. బాహిష్టు సమయంలో ఉన్న సిమిసిఫ్యూగా 30 లేదా బెల్లడోనా 30ని 3 గంటలకు 3 మాత్రల చొప్పున కొన్ని రోజులు వాడవలెను. కదలిక వలన బాధలు ఎక్కువైతే బ్రయోనియా 30ని 3 పూటల 3 రోజులు వాడవలెను. వెచ్చదనము వలన ఉద్రేకించిన ఫాంఫాస్ 6Xను ప్రతిరోజు రోజుకు 3 పూటల తగ్గే వరకు వాడవలెను. వెచ్చదనము వలన ఉపశమనము. మెగ్నీషియా ఫాస్ 6Xను 3 పూటలా వాడవలెను. ఆర్సెనికాల్ 200లను ఒక రోజుకు 3 పూటల 3 రోజులు వాడవలెను. నొప్పులు మారుచుండిన క్యాలిసల్ఫ్ 30ని ఒక రోజు 3 పూటల 3 రోజులు వాడవలెను. పల్స్ 30ని ఒక రోజుకు 3 సార్లు స్థాయికి 3 మాత్రలు చొప్పున వాడవలెను. ఎముకల నొప్పులు. యుపటోరియం పెఫ్ 30ని 3 పూటల 3 మాత్రల చొప్పున వాడవలెను. దీనికి తగ్గని ఎడల ప్రయోజనం 30ని 3 పూటల 3 మాత్రల చొప్పున వాడవలెను. దీని తర్వాత 30ని ఇట్లే వాడవలెను. సిఫిలిస్ జీర్ణించి ఉన్న ఆర్మెట్ 1mను ఒక డోసు వాడవలెను. దీనితో క్యాల్కేయ ఫ్లో 6X,
క్యాల్కులేయా ఫాస్ 6Xలను రెండింటినీ కలిపి వాడవలెను. వీటిని రోజు 2 పూటలా వాడుట మంచిది. పక్షవాతము. క్యాలిఫాస్ 6X, మెగ్నీషియాఫాస్ 6Xలను ప్రతిరోజు 3 పూటలా కొంతకాలము పాటు వాడవలెను. కాషికం 200లను రోజు 3 పూటలా 3 మాత్రల చొప్పున వాడవలెను. ఒక వారం తర్వాత కాషికం 1mను 1 డోస్ వేయవలెను. నీటిలో నానటం వలన పక్షవాతం వచ్చిన విస్టాక్స్ 200లను 3 పూటలా 3 డోసులు, మణికట్టుకు వచ్చిన ప్లంబం మెట్ 200లను రోజుకు 3 పూటలా 3 మాత్రలు వాడవలెను. కంటి రెప్పలకు వచ్చిన జెల్సీమియం 30ని 3 పూటలా వాడవలెను. కాళ్ళకు చేతులకు వచ్చిన నువ్వుల నూనెతో మర్దన చేసి వేడి నీటి కాపడము పెట్టుట వలన మంచి ఫలితము కలుగును. చెమట. పాదములకు సిలికా సైలీషియా 30ని ప్రతిరోజు 3 పూటలా వాడవలెను. వారమునకు 1 డోసు చొప్పున జింకమ్ మెట్ 200లను 3 సార్లు వాడి ఆపవలెను. నొసట ముఖము. ఆర్సెనికాల్ 200లను 3 పూటలా 3 డోసులు వాడి వియాట్రమాల్ 200లను 3 డోసులు వాడవలెను. చంకలు. కాల్కయా సల్ఫ్ 200లను ప్రతిరోజు 3 పూటలా వాడవలెను. గ్రాఫైటిస్ 200లను కూడా వాడవలెను. శరీరము కొయ్యబారుట. కొయ్యబారినట్లు శరీరము ఉన్న ఎడల సల్ఫర్ 30ని 1 డోసు వేసి తర్వాత 2 రోజులకు క్యాల్కేయా కాప్ 200లను 3 పూటలా 3 డోసులు వాడవలెను. తగ్గనిచో కుప్రమేట్ 200లను కానీ లెడంపాల్ 200లను కానీ పై విధముగానే వాడవలెను. MP6X, KP6Xలను ప్రతిరోజు 2 పూటలా వాడవలెను. కీళ్ళు బిగపట్టుట. బ్రేయోనియా 30ని 3 పూటలా 3 డోసులు వేసి 1 వారము ఆగి గుణములు కనిపించినచో 200లను 1 డోసు వేసి 1 వారము ఆగవలెను. అప్పటికి గుణములు కనిపించనిచో విస్టాక్స్ 30ని పై విధముగా వాడవలెను. తర్వాత 200లను వాడవలెను. ప్రతిరోజు MP6X, KP6Xలను 2 పూటలా వాడవలెను. మెట్లు ఎక్కుట వలన ఆర్సెనికాల్ 200లను 3 పూటలా 3 డోసులు వాడవలెను. పిల్లలు నడుచుట ఆలస్యముగా నేర్చుకుంటున్నా 5-6X, NM6X, సైలీషియా 6Xలను ప్రతిరోజు రోజుకు 3 సార్లు వాడుతూ క్యాల్కేయా కాప్ 30ని 3 డోసులు వాడి 1 నెల తర్వాత 200 పవర్లో 3 డోసులు వాడవలెను.